అబ్బాయిలకి అసలు స్కూటీలు ఇవ్వడం మానేసాలి. ఆ ఆటో వాడు చూసావా అస్సలు ఆగట్లేదు, ఒక నిమిషం ఆగితే పోయింది ఇక. అయితే వన్ ఆఫ్ ది గర్ల్ టెక్స్టెడ్ లైక్ నాట్ టెక్స్టెడ్ కామెంటెడ్ ఆన్ దట్ వీడియో. మీరు చూస్తే ఉంటది. అంటే ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నారు, మళ్ళీ నెగిటివ్ అయిపోతారు, బ్యాడ్ కామెంట్స్ వస్తాయని. దాంట్లో బ్యాడ్ కామెంట్స్ రావడానికి ఏం లేవు. ఇంకా చెప్పాలంటే మెనీ బాయ్స్ కామెంటెడ్ లైక్ ఎస్ ఆఫ్ కోర్స్ వీఆర్ ఫేసింగ్ దట్, బట్ మనం ఏంటంటే అమ్మాయిలకి బ్లేమ్ చేస్తాం. బట్ లేదు, అబ్బాయిలు కూడా రైట్ వేసి లెఫ్ట్ పోతూ ఉంటారు, లెఫ్ట్ వేసి రైట్ పోతూ ఉంటారు. అందరు అమ్మాయిల నాన్నను కొందరు, సేమ్ లైక్ దట్ అందరు అబ్బాయిల నాన్నను కొందరికి ఏంటంటే సో ఇండికేటర్స్ యూస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ యూస్ చేయాలనుకునేటప్పుడే ఇలాంటి పొరపాట్లు అవుతుంటాయి. ఈరోజు జామీగా ఉంది రోడ్, అంటే ప్రాపర్ లైన్ లేదు. మళ్ళీ ఏమంటే అంటారు, బ్రో నువ్వు రైట్ లైన్ లో వెళ్ళకూడదు, యూటర్న్ దగ్గర ఓవర్టేక్ చేయకూడదు అంటే. హైదరాబాద్ లో అంత చక్కగా పోతే నేను ఎందుకు వెళ్ళని చెప్పండి. ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది వైపు. నిన్నైతే నిజంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ లేదు, అంటే బైక్ పోతున్నాం గేర్ డౌన్ చేయకుండానే. బట్ అలా కాదు, ఇది క్యాబ్ డ్రైవర్లతో పడలేకపోతున్నాం కదరా. మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంటది, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కాల్ చేయండి అని. కాల్ చేసి వాడు పొట్టేందుకు మనం కొట్టడం చెప్పు. వాడుకు ఉండాలి, వెనక నెంబర్ ఉంది, కొంచెం మంచిగా పోదాం అని. ఓన్ వెహికల్స్ వాళ్ళు చాలా మంచిగా పోతారు. గ్రీన్ ఉండి కూడా చూడండి కదలట్లేదు. ఇప్పుడు అది రెడ్ కూడా పడిపోతుంది. ఏమైతుందంటే రైట్ వెళ్ళాల్సిన లెఫ్ట్ కార్నర్ లో ఉంటాడు, అంటే ముందు నుంచి తొందరగా వెళ్ళిపోదామని. దానివల్ల రోడ్ అంతా బ్లాక్ చేసి ఆ పని చేసింది ఎవడు తెలుసా, మన గొర్రి. ఓ సైడ్ గొర్రి ఏమైతుందిరా, మెల్లగా రావచ్చుగా. అబ్బాయిలకి అసలు స్కూటీలు ఇవ్వడం మానేసాలి. ఎందుకు పూడుస్తారో, ఎందుకు తవ్వుతారో మీకు తెలియదు, మాకు అర్థం కాదు. మంచిగా ఉన్న రోడ్స్ ని డిస్టర్బ్ చేయడం మీకు అంత ఇష్టం ఏంటో నాకు అర్థం కాదు. రోడ్డు ఉంటుందే 6 అడుగులు, ఈ 6 అడుగుల్లో 5 అడుగులు వీళ్ళు వర్కే అవుతుందో, ఒక్క అడుగులో పోవాలి.